మనతో ఈ ఊరి ప్రెసిడెంట్ గారు అయినటువంటి సురేష్ కుమార్ గారు కూడా ఉన్నారు. ఇక్కడ అసలు క్రైస్తుడు అన్నవాడే మా ఊర్లో అడుగు పెట్టకూడదు, వెళ్ళిపోండి అర్జెంట్గా ఉండొద్దు అన్నది. అసలు నేను ప్రాణాలకు లెక్క చేయకుండా వచ్చాను. ఇంకా ఒక టైంలోకి మరణ స్థాయిలోకి వెళ్ళిపోయిన బ్రదర్. ఇప్పుడు పాత జీవితాన్ని చూసుకుంటే అలాగే ఎందుకు బ్రతికినాను పెద్ద బ్రదర్. అది దేవుని ప్రేమను తెలుసుకొని ఈ రోజున ఒక 20 కుటుంబాలు మందిరాన్ని నడుస్తున్నారు బ్రదర్. పాస్టర్ గారిని వెళ్ళేస్తారు బ్రదర్ ఆ ఊర్లో. అందరికీ నమస్తే అండి. దీనికి ఇక్కడ వెళ్ళడానికి కూడా దారులు సరిగ్గా ఉండవండి. ఓట్లు వస్తాయా ఆ లొద్దులోని చేతి నీరు తెచ్చుకునేవారు. నిజంగా దేవునికి ఎంత మహిమ చెప్పండి. ఎన్ని ప్రసంగాలు చేస్తే అలాంటి మార్పును మనం తీసుకురాగలం. వీళ్ళ వెనకాల నేను తిరిగేవాడిని. ఇప్పుడేమో నా వెనకాల తిరుగుతారు ఎవరో ప్రెసిడెంట్ ఎంపీటీసీ వీళ్ళందరూ. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. మీ అందరికీ వందనాలండి. మనం ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నాం. ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకురావడానికి దేవాతి దేవుడు నాకు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు. మనతో ఉన్నటువంటి సహోదరుల పేరు క్రీస్తుని ఎరుగక ముందు శ్రీనివాస్ గారు, ఇప్పుడు సైమన్ గా పేరు మార్చుకున్నారు. అయితే వారు చేస్తున్నటువంటి పరిచర్య చాలా భిన్నమైనది. ఎవరో చేయలేనటువంటి గొప్ప పరిచర్య ఇప్పుడు వారు చేస్తున్నారు. వారు బోధకులు కాదు, అలాగే గాయకులు కాదు, కానీ వారు చేస్తున్న పరిచర్య ఏంటో మీరే వినబోతా ఉన్నారు. వారి యొక్క రక్షణ సాక్ష్యాన్ని క్రీస్తుని ఎరుగక ముందు వారి యొక్క జీవితాన్ని వారి మాటల్లోనే అడిగి మనం తెలుసుకుందాం. బ్రదర్ ప్రైజ్ బ్రదర్, మిమ్మల్ని కలుసుకోవడం మాకు చాలా సంతోషం. మిమ్మల్ని కలుసుకోవడం కూడా మాకు చాలా సంతోషం బ్రదర్. మరి మీ ఛానల్ ద్వారా, ల్యాంప్ మినిస్ట్రీ ద్వారాగానే ఎన్నో సాక్ష్యాలు, ఈ సాక్ష్యాలన్నీ కూడా బయటకు రాలని సాక్ష్యాలన్నీ కూడా మీరు పాత గాయకులను పరిచయం చేయడం కానీ, మంచి మంచి సువార్థకులను కానీ, అలాగే దైవజనులు కానీ మంచి సాక్ష్యాలు మేము చూడగలుగుతున్నాం బ్రదర్ మీ ఛానల్ ద్వారా. మీకు నిజంగా ప్రత్యేకించి కృతజ్ఞతలు. చాలా వందనాలు బ్రదర్. అయితే బ్రదర్, మీరు పుట్టుకతోనే క్రైస్తవులు కాదు, అయితే మీరు అన్య కుటుంబానికి చెందినటువంటి మీరు అన్య కుటుంబంగా ఉన్న మీరు దేవుణ్ణి ఎలా తెలుసుకున్నారు, క్రీస్తుకు ముందు మీ యొక్క జీవితం ఎలా ఉండేది, మీ రక్షణ సాక్ష్యాన్ని మన ప్రేక్షకులకి క్లుప్తంగా చెప్పండి. మాది ఈస్ట్ గోదావరి జిల్లా, ఇప్పుడైతే కాకినాడ జిల్లా అయింది బ్రదర్. అది ఏలేశ్వరం నగర పంచాయతీలో మేము చిన్నప్పటి నుంచి కూడా స్థానికంగా అదే ఊరు బ్రదర్. మాది మా నాన్నగారు వచ్చి సందకు సత్యనారాయణ గారు దేవుళ్ళకి వచ్చిన తర్వాత సత్యానందంగా మార్చబడ్డారు బ్రదర్. ఆయన ఏలేశ్వరానికి కోరి మొత్తం బిగినెస్ అంతా కూడా కోరిల మీద ఆధారపడి ఉంటుంది బ్రదర్. ఆ ఇంచుమించులో అక్కడ ఒక 55 కోరిలు ఉండే బ్రదర్. మా నాన్నగారు 93 నుంచి 2014 చనిపోయే వరకు కూడా కోరి అన్నిటికి కూడా ప్రెసిడెంట్ బ్రదర్. ఆ రోజుల్లోనే మాకు చిన్నప్పుడు, బాగా చిన్నప్పుడు అది, ఆ రోజుల్లో మా నాన్నగారు ఆ యూనియన్ స్థాపించి, అంటే ఆ పేద ప్రజల కోసం వాళ్ళకి సరైన బచ్చాలు ఇచ్చేవారు కాదు, వాళ్ళు కష్టపడ్డదానికి వాళ్ళకి జీతాలు వచ్చేవి కాదు, చాలా ఇబ్బందులు గురయ్యేవారు. అయితే ఆ టైంలో మా నాన్నగారు కూడా కోరి నుంచే ఆయన పని చేస్తుండే వీళ్ళందరి సమస్యల కోసం నేను నిలబడాలని చెప్పి కొద్దిమంది నెంబర్స్ని పెట్టుకొని ఆయన అంటే కొద్దిగా బాగా పోరాడేవాళ్ళు. అంటే వాళ్ళ కోసం అవసరమైతే ప్రాణత్యాగం చేద్దామని చెప్పి అలా ఒక యూనియన్ స్థాపించి వాళ్ళ కోసం పోరాడారు బ్రదర్. ఈ రోజున ఏలేశ్వరాన్ని ప్రతి ఒక్కరు కూడా ధీమాగా దర్జాగా తిరుగుతున్నాడంటే మా నాన్నగారు పోరాటం ఎంత ఉంది బ్రదర్. ఈ జనాభా ఏలేశ్వరాన్ని ఒక 30,000 జనాభా ఉంటే కోరి వర్కర్సే ప్రత్యేకించి 6,500 పని చేసుకుంటే వాళ్ళు ఉండేవారు ప్రత్యేకించి. అయితే నాన్నగారు ఆ వర్కర్స్తోనే పొద్దున్న లెగిసి ఇంకా వాళ్ళతోనే, ఇంకా దేవుడు అన్నది గట్ట పట్టింపు లేదు కానీ, ఇంక ఈ యూనియన్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ కోసమే పొద్దున్న లేచి పోరాడేవారు. ఇంకా ఏదో సమస్య మీద వచ్చేవారు, ఆ సమస్య మీద పోరాడుతుండేవారు. ఇంకప్పుడు అటువంటి వ్యక్తి 2009లోనే ఆయనకి షుగర్ ఎక్కువైపోయి బ్రదర్. షుగర్ వల్ల కిడ్నీ ఒకటి ఫెయిల్యూర్ అయిపోయింది బ్రదర్. హాస్పిటల్కి తీసుకెళ్తే కిడ్నీ పనిచేసి తీసేయాల. అది తీసినప్పుడు కూడా మీరు చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పడం జరిగింది. అప్పుడు హైదరాబాద్ తీసుకెళ్ళిన బ్రదర్, అపోలోకి తీసుకెళ్ళాం, కేర్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఎక్కడికి తీసుకెళ్ళినా అందరు చెప్పేది కూడా మీ పూర్తిగా ఆమె అయితే ఇవ్వలేము, మీ ప్రాణానికి ప్రమాదం ఉండొచ్చండి చెప్పారు బ్రదర్. సరే ఏదైతే చేయించుకోవాలి కదా అవును అని చెప్పి చేయించుకోవడానికి ప్రిపేర్ అయ్యాం బ్రదర్. కాకినాడలో జాయిన్ అయ్యాం బ్రదర్.
కాకినాడలో ఒక డాక్టర్ గారు పర్లేదండి అని ఒక ధీమాగా చెప్పాడు మాట. పర్లేదు మేము చేసామండి ఆపరేషన్, పర్లేదు జాయిన్ అవ్వండి అని చెప్పారు. జాయిన్ అయిన తర్వాత మా నాన్నగారు హాస్పిటల్లో ఉండేవారు బ్రదర్. ఇప్పటి వరకు ఎంతమందికి వాళ్ళకి 93 నుంచి 2009 వరకు ఎంతో సర్వీసు, రాత్రి అనగా పగలనగా వాళ్ళ కోసం పోరాడినా సరే హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎవరో పట్టించుకునేవారు కదా. మాకు బోల్డ్ బంధువర్గం ఉంది. ఏదో వచ్చారు కొద్దిమంది, మహా అయితే ఒక 20-30 మంది రావచ్చు, వచ్చారు, పలకరించలేరు. కానీ డీప్గా మాకు ధైర్యం చెప్పేవాళ్ళు లేరు బ్రదర్. అప్పటి వరకు నేను మా నాన్నగారి మీద ఆధారపడి బతికేవాడిని. ఎప్పుడైతే మా నాన్నగారు ఇలాగ హాస్పిటల్లో జాయిన్ అయ్యారో నాకు విపరీతమైన బెంగ, మా అమ్మగారు విపరీతమైన బెంగ, మా తమ్ముడు, మేము అందరూ కూడా ఒక డిసప్పాయింట్లోకి వెళ్ళిపోయి చాలా బాధలు ఉండేవాళ్ళం బ్రదర్. ఆపరేషన్ జరిగిపోయింది. అంత బలమైన మనిషి ఒక్కసారి బాగా బలహీనత అయిపోయి, నీరసం అయిపోయి, ఇంకా బతకనేమో అనిపించే ఒక నిరాశ వచ్చింది నాన్నగారిలోకి. అదే టైంలో సువార్థికులు కొద్దిమంది హాస్టల్ కూడా ఉన్నారు బ్రదర్. మాకు అలా ఎవరో తెలియదు, రోజుకి వచ్చి ప్రార్థన చేసి మీరు కంపల్సరీ దేవుడు ఇంకోండి బైబిల్లో ఎంతో మందిని బతికించాడు, మిమ్మల్ని కూడా దేవుడు లేవనెత్తాడు, దేవుడు సాక్షిగా మీరు వాడబడతారని చెప్పారు బ్రదర్. ఇంకా చాలా మాటలు చెప్పారు బ్రదర్. మనకి బైబిల్లో ఉన్న దైవవాక్యాలు చాలా విషయాలు చెప్పారు. మామూలుగా అప్పటి వరకు మాకు మాకు తెలియదు, దేవుడు అంటే తెలియని దాని మీద మేము పెద్ద వీళ్ళు అలాగ వస్తుంటారు అనుకునేవాడిని. డబ్బుల కోసం రోజుకి వస్తున్నారు వీళ్ళు, మా బుర్ర తినేస్తున్నారు అని చెప్పి మేము నిరాశలో ఉండేవాళ్ళం. వాళ్ళు వచ్చి చెప్తుంటే మేము డబ్బులు ఎత్తుంటే వాళ్ళు ఎప్పుడు కూడా డబ్బులు గట్టి తీసుకోలేదు బ్రదర్. అలా ప్రార్థన చేస్తుంటే చెప్పే మాటలు మాకు ధైర్యం వచ్చినాయి బ్రదర్. ఇక్కడేమో మా నాన్నగారికి వాళ్ళ కోసం 2093 నుంచి కూడా 92-93 నుంచి 2009 వరకు వాళ్ళ కోసం అంతా పోరాడిన వాళ్ళు ఎవరు కనిపిస్తారు? 7,000 మంది పని, ఒకళ్ళిద్దరు కాదు. ఇక్కడ మా బంధువర్గం చూసుకుంటే ఇంచుమించులో 300-400 మంది ఉన్నారు, వాళ్ళు కూడా లేరు. కానీ వీళ్ళు రోజుకి వస్తున్నారు. వీళ్ళు మా బంధువులు కాదు, వీళ్ళు మా స్నేహితులు కాదు, మా దగ్గర సహాయం పొందలేదు, వీళ్ళు ఎవరో మాకు తెలియదు. రోజుకి మమ్మల్ని బలపరుతున్నారు, వెళ్తున్నారు. మేము చాలా ఆశ్చర్యపోయాం బ్రదర్. ఒక రోజు వీళ్ళు ఎవరో మాకు తెలియకపోయినా ఇంత ధైర్యమైన మాటలు చెప్తున్నారు అని మాకు విశ్వాసం పెరిగింది బ్రదర్ దేవుడి మీద. అలాగా ఉంటుండగా ఒక రోజు నాన్నగారు బాగా బలహీనత అయిపోయి మరణ స్థాయిలోకి వెళ్ళిపోయారు బ్రదర్. ఇంకా ఆయన అనుకున్నారు ఈ రోజుతో చనిపోతానేమో అని అనుకున్నారని బ్రదర్, మాకు కూడా చెప్పలేదు. ఆ రోజు నైట్ నాన్నగారికి దేవుడి కల్లోకి రావడం, ఆయన దర్శించడం, ఆయన వెంటనే పొద్దున్న లేచి మా దగ్గర సాక్ష్యాన్ని పంచుకోవడం. ఇంకంతే బ్రదర్. అప్పటి వరకు మా నాన్నగారు ఒక కమ్యూనిస్ట్ కొన్న వ్యక్తి బైబిల్ని పట్టుకొని దేవుడిని ఇంకా బైబిల్లో మాటలు చదవడం మొదలెట్టారు. స్థానికంగా మాకు ఇంటికి దగ్గరలో ఉన్న చర్చికి వెళ్ళి అక్కడ రక్షణ తీసుకొని ఇంకంతే బ్రదర్. అలా దేవుడిలోకి వెళ్తుండగా ఆయన మొత్తం స్వస్థపడ్డారు బ్రదర్. స్వస్థపడి ఇంచుమించులో 2014 వరకు కూడా బతికారు బ్రదర్. ఆయన సాక్షిగా నిలబడి ఎంతో మందికి ఆయన సాక్ష్యాన్ని పంచుకున్నారు బ్రదర్. అంటే మా నాన్నగారి మీద, మా కుటుంబం మీద దేవుడికి ఎంత ప్రేమ ఉందో చూడండి బ్రదర్. అంటే మేము ఆ రోజు మా నాన్నగారు నిజంగా చనిపోతే నరకంలోకి పోవాలి, ఎంత ఆస్తి సంపత్తిని ఏం చేసినా అన్ని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళాలి బ్రదర్. ఎంతో సంతోషంగా చనిపోయారు బ్రదర్ దేవుళ్ళని. ఇది బ్రదర్ నాన్నగారి వరకు వచ్చి. ఇంకా తర్వాత నాన్నగారు చనిపోయిన తర్వాత నేను బాగా డిసప్పాయింట్ అయిపోయింది బ్రదర్. ఇంకా కుంగిపోయి ఒక మందుకి అలవాటు పడి బాగా విపరీతంగా మందు తాగివ్వండి బ్రదర్. తాగుతుంటే ఇలా వర్క్ బ్రదర్, మంది కాంట్రాక్ట్ వర్క్లు. ఆ వర్కుల్లోకి వెళ్ళేవాడిని, ఫ్యామిలీ దగ్గర ఉండేవాడిని కాదు. నేను చూస్తే ఎక్కడో అడవుల్లోనే ఎక్కడెక్కడో నేను పని చేసుకోవడానికి వెళ్ళిపోయేవాడిని. నా దగ్గర పనిచేసే లేబర్ గట్టని వీళ్ళందరూ సరిగ్గా ఉండేవారు కాదు. వాళ్ళు అటు ఇటు మొత్తానికి ఒక నా జీవితం అంతా చిందరవందరగా ఉండేది బ్రదర్. అయితే కొన్ని డబ్బులు వచ్చినప్పుడు కూడా దాన్ని జ్ఞానం కలిగి నిలబెట్టుకోవడం తెలియదు. హైదరాబాద్లో పబ్బులకి వెళ్ళడం, ఫ్రెండ్స్తో తిరగడం, ఆ జీవితం అంతా వ్యర్థంగా పోయేది. ముందు నిజంగా బ్రదర్ మందు తాగినప్పుడు బాగానే ఉంటుంది కదా. మరి ఇంటికి వెళ్ళబోతికి మనం సీరియస్ అయిపోయి ఏదైనా ఇంటి దగ్గర చిన్న మనస్పర్ధ వచ్చినా, ఏదైనా మాట అయినా భార్య మీద కోపడడం, కొట్టడం, అంటే ఈ మంది అక్కడికి ఇంటికి వెళ్ళబోతికి ఏమవుతుంది బ్రదర్? ఇష్టం అయిపోతుంది కదా. కానీ ఆ టైంలో మనకు తెలియదు బ్రదర్, అది గ్రహించుకోవాలి, అంత జ్ఞానం ఉండదు. ఇవన్నీ చాలా అనుభవాలు ఉన్నాయి బ్రదర్. ఎంతో మంది ఫ్రెండ్స్ ఉండేవారు, కానీ తర్వాత దేవుడు దర్శించిన తర్వాత ఇవన్నీ కూడా వ్యర్థం అని తెలుసుకున్నాను బ్రదర్. ఫ్రెండ్స్ దగ్గర మోసపోయాం, అందరి దగ్గర, లోకస్తులు అందరి దగ్గర మోసపోయాం, అన్ని విషయాల్లో కూడా. ఎవరు ఏంటన్నదే దేవుడు జ్ఞానం వచ్చిన తర్వాత తెలిసింది బ్రదర్. ఇంకా ఒక టైంలోకి మరణ స్థాయిలోకి వెళ్ళిపోయింది బ్రదర్. ఇంకా ఇంటి దగ్గర వాళ్ళు దూరం చేసుకొని, బిడ్డలను దూరం చేసుకొని, అందరిని దూరం చేసుకొని ఎందుకు బ్రతికితేనే తెలియని పరిస్థితి నాది. చాలా హీనమైన పరిస్థితికి వెళ్ళిపోయింది బ్రదర్. దేవుడు నన్ను కూడా దర్శించడం జరిగింది బ్రదర్. బిఫోర్ అంటే తర్వాత జీవితం, నూతన జీవితం కల్లారు నా జీవితంలో చూసాను బ్రదర్. ఇప్పుడు పాత జీవితాన్ని చూసుకుంటే అలాగే ఎందుకు బ్రతికినాను పెద్ద బ్రదర్. అలా మా నాన్నగారి జీవితంలోనే నేను కల్లారా చూసినా సరే దేవుడిని అంత విశ్వసించలేకపోయాను బ్రదర్. కానీ నా జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు, మరణ స్థాయిలోకి వెళ్ళిపోయిన తర్వాత దేవుడిని తెలుసుకున్నాను బ్రదర్. తెలుసుకొని ఇంకా బ్రతికిన మన దేవుడి కోసం బతికలు, మనకి తిండి ఉన్నా లేకపోయినా, మన పరిస్థితి ఎలాగున్నా సరే
దేవుని కోసమే బ్రతకాలని చెప్పి నేను ఇంకా నిశ్చయించుకొని దేవుడికి ప్రార్థన చేసుకొని దేవుడికి అప్పచెప్పుకున్నాను బ్రదర్. అప్పచెప్పుకున్న తర్వాత చాలా నిజంగా ఎంత సంతోషం ఉందంటే బ్రదర్, ఈ రోజున నేను ఆ బెడ్లో మేమందరం ఒక దిక్కున అలా మా ఆవిడ నేను ఎంతో ప్రేమ కలిగి సంతోషంగా నిజంగా రోజుకి మాకు పండుగ బ్రదర్. ఈ రోజున దేవుళ్ళలో మాకేమన్నా లేకపోయినా ఆ సంతోషం జీవితం అన్నది మేము ఆ దేవుడిచ్చిన జీవితాన్ని ఎప్పటికీ మర్చిపోలేము బ్రదర్. ఈ సంతోషకరమైన జీవితంలో దేవుడికి ప్రార్థించుకున్నప్పుడు ఏం చేయాలో ప్రభు అన్నప్పుడు ఒక భారతీయుడిగా బ్రదరు నేను కొన్ని విషయాలు పంచుకుందాం అనుకుంటున్నాను బ్రదర్. ఇది నేను ఎవరిని ఏమన్నా అనడానికి కూడా నేను సరిపోయినా, ఎవరి జీవితం వాళ్ళది, ఒక జీవితం మీద మనం మాట్లాడకూడదు కాబట్టి ఒక భారతీయుడు అనుకుంటున్నాం బ్రదర్. అప్పుడు భారతీయుడు అంటే ఏంటి బ్రదర్? దేవుడు ఏం చెప్పాడు బ్రదర్? నిన్ను వారు నీ పొరుగుని ప్రేమించను బ్రదర్. అందుకే ప్రతి ఒక్కరు ప్రేమించడమే నాకు తెలుసు బ్రదర్. నా దేవుడు నేర్పించింది అదే నాకు. అందుకే ఏంటంటే ఏజెన్సీ గ్రామాల్లోకి ఎక్కడికైనా వెళ్ళి ఆ ఏరియాలోనే బోర్లు లేకపోయినా, ఆ ఊర్లోనే సువార్త లేకపోయినా సరే కొద్దిమంది వ్యక్తుల ద్వారాగా ప్రజలకి వాళ్ళ అవసరాల రీత్యా ఈ మధ్యకాలంలోనే పిఠాపురం కొన్ని క్రిస్టియన్ హాస్పిటల్ ఉంది బ్రదర్, ఐ క్యాంప్, ఎంతో మందికి ఫ్రీగా కంటి వైద్య సేవలు చేయించాం బ్రదర్. ఆ ఏరియాలోకి వెళ్ళి ఆ స్థానికంగా ఉన్న పాస్టర్ గారిని సంప్రదింతే ఆ ఊర్లో ఎంతో మంది ఉన్నారు. రీసెంట్ గా ఒక దిక్కున ఈ మధ్య నానకాపల్లి పక్కన ఒక పాస్టర్ గారి చర్చిలోనే ఆ ఊర్లో చాలా మంది కళ్ళు కనిపించలేదన్న విషయం మేము తెలుసుకోగలిగాం. వాళ్ళు ఎవరో రారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు పట్టించుకోరు. పెద్ద వయసు బ్రదర్, వాళ్ళ బిడ్డలు కానీ తాలూకాలు ఎవరు పట్టించుకోవట్లేదు. మేము వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఒక 36 మందిని గ్యాదర్ చేసి వాళ్ళందరికీ వైద్యం చేయించడం జరిగింది బ్రదర్. అది దేవుని ప్రేమను తెలుసుకొని ఈ రోజున ఒక 20 కుటుంబాలు మందిరాన్ని నడుతున్నారు బ్రదర్. దేవుని స్తోత్రం. అలాగా దేవుడు మనకు అప్పచెప్పిన బాధ్యత ప్రకారం, మనకి ఇచ్చిన మంచి జీవితాన్ని ప్రకారం మనం అటువంటి జీవితాలు అందరికీ ఇవ్వడమే దేవుడు మనకి ఇచ్చిన గొప్ప వరం బ్రదర్. అలాగే ఎన్నో ఏరియాల్లో బోర్లు లేవు బ్రదర్. బోర్లు లేక ఎన్నో చోట్ల 2-3 కిలోమీటర్లు వెళ్ళి వాళ్ళు వాటర్ తెచ్చుకొని చాలా ఇబ్బందులు పడుతున్నారు బ్రదర్. పూర్వం నుంచి కూడా మాకు తాగడానికంటూ నీళ్లు చాలా ఇబ్బందికరమైన విషయం ఈ ఊరు. అప్పుడు తాగడానికి మంచినీళ్ళు అంటూ లేదు. మరి మన భారతీయులనే కదా బ్రదర్, వాళ్ళు ప్రేమించాలి కదా. ఇప్పుడు ఎక్కడో క్రికెట్ మ్యాచ్ జరిగితేనే మన భారతదేశం ఇండియా కొట్టాలని మనం ఎంతో కసిగా ఎదురు చూస్తుంటాం కదా. అదే మరి మన భారతీయుడు అంత ఇబ్బంది పడినప్పుడు మనకి ఎంత బాధ ఉంటుంది బ్రదర్. అటువంటి వాళ్ళు కూడా చాలా చోట్ల బోర్లు కొట్టిస్తాం బ్రదర్. బోర్లు కొట్టించి క్రీస్తు ప్రేమను అక్కడ పంచి నా సాక్ష్యాన్ని పంచుకొని ఎన్నో చోట్ల మరి అక్కడ అవసరం ఉన్న చోట బోర్లు కొడుతుంటుంది. జీవితం ఉంటుంది. రేపు పొద్దున్న మనం చనిపోయినా పరలోకానికి వెళ్ళిపోతే ఇక్కడ ఉన్నంత వరకే మన శరీరం కోసం మనం బ్రతుకుతాం. దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడు బ్రదర్. మనం ఏంటంటే కుడి చేయికి పెట్టింది ఎడం చేయికి తెలియకూడదని చెప్పంగానే నిజమైన ప్రేమ ఆ దేవుళ్ళలోనే ఉంటుంది కానీ బ్రదర్ ఇంకా ఎవరి దగ్గర ఉండదు. దేవుడిని నమ్ముకుని విశ్వాసం ఉన్న వాళ్ళ దగ్గర ఉంటది. అంతే తప్ప బ్రదర్ ఈ లోకంలో ఎక్కడ చూడలేదు, అటువంటి ప్రేమను చూడలేదు. అన్ని వేళలో కూడా ఆయన మనకు తోడున్నాడు. అలా బోర్లు వేసాం బ్రదర్, ఎన్నో గ్రామాలు బ్రదర్, అలా కంటి ఆపరేషన్ చేయించాం బ్రదర్. ఆ సాక్ష్యాలు కూడా మీరే వాళ్ళ మాటలు ఆలకించండి బ్రదర్, వాళ్ళు చెప్తారు. అరకు నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం అన్నమాట. అంటే 20 కిలోమీటర్ల దూరం అంటే కొండ ఎక్కి మళ్ళా దిగాలి. కోడ కాలనీ అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. అయితే వీరికి నీటి సమస్య చాలా ఎక్కువ. వీరు నీరు తెచ్చుకోవాలంటే సుమారు ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల కొండ దిగి అక్కడ ఉన్న చిన్న ఊటతోనే వీరి నిత్యావసరాలు అలాగే తాగటానికి కూడా అవే నీరు వీరు ఉపయోగించుకునేటువంటి పరిస్థితి. చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఎందుకంటే 2-3 కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకోవడం. అక్కడైతే కాలంలో కూడా పడి చనిపోయారు ఈ ఊరిలో. మిషనరీల ద్వారా కొద్దిమంది మిషనరీల ద్వారా వాళ్ళతో మాట్లాడి వాళ్ళు కూడా సహకరించి బోర్లు వేయడం జరిగింది, వీళ్ళకి సువార్త చేయడం జరిగింది. మనతో ఈ ఊరి ప్రెసిడెంట్ గారు అయినటువంటి సురేష్ కుమార్ గారు కూడా ఉన్నారు. సురేష్ కుమార్ గారు ఈ కొండ మీద ఉన్నటువంటి 14 గ్రామాలకి వీరే ప్రెసిడెంట్ గా ఉన్నారు. అయితే వీరికి తెలుసు ఇక్కడ నీటి సమస్య ఎలాంటిది, ప్రభుత్వంతో వీరు ఏ విధంగా అడిగారు, ఎందుకు ప్రభుత్వం ఇక్కడ వేయలేదు కూడా వీరిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సురేష్ గారు. నమస్తే సార్. చెప్పండి, ఇక్కడ నీటి సమస్య ఎలా ఉంది? నీటి సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంది. బోర్ వేయక ముందు నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఇప్పుడే చెప్పినట్టు 2 కిలోమీటర్ వాగు దాటి నీరు తెచ్చుకోవాలి.
ఆ వాగు కూడా చాలా పెద్దది. ఆ వాగు దాటి అవతల ఉన్న చాలా చిన్న చెమ్మ అనేది వస్తుంది నీరు ఊట. ఆ ఊట నుండి నీరు తెచ్చుకోవాలి. ఒక బిందె తీసుకురావాలంటేనే గంటల తరబడి అక్కడ వేచి ఉండాలి. ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా మరి ప్రజలకి నీరు అందేనటువంటి పరిస్థితి లేదు. ఎన్నోసార్లు ప్రభుత్వం చెప్పినా కూడా అరకు నుండి 20 కిలోమీటర్ ఈ గ్రామానికి రావాలంటే ఎంతో త్యాగం చేయాలి. ఎన్నో బోర్వెల్స్ వచ్చినా కూడా వాళ్ళు సాహసం చేయలేదు ఈ ప్రాంతం రావడానికి. ఎన్నో మలుపులు ఉన్నాయి, ఎన్నో ఘాటీలు ఉన్నాయి. బ్రదర్ సైమన్ గారు మరి ఆ దేవుని కృప చూపించి మాకు మరి దేవుడే కలిపాడని అనుకుంటున్నాం. మేమెవరో తెలియదు బ్రదర్కి, నిజంగా చెప్పకూడదు. కానీ నా ప్రజలు ఈ ప్రాంతంలో నీరు లేదని నేను ఎంతో ఆవేదన పడ్డాను. రోడ్డు అయితే చేసుకోగలిగాం కానీ నీరు ఇవ్వలేక నేను 2 సంవత్సరం నుండి చాలా మనోవేదానికి గురయ్యాను. ఈ ప్రాంతానికి 3 గ్రామాల్లో కూడా నీరు ఇవ్వడానికి ఇష్టపడ్డారు. సుమారు ఈ ప్రాంతంలో అయితే 200 కుటుంబాలు ఉన్నారు. ఇక్కడ విద్యార్థులు ఉన్నారు, స్కూల్ ఉంది, నీరు సమస్య అనేది లేదు. మరి చాలా సంతోషంగా ఉంది. సహోదరి ఉన్నారు. ఈ పంపు వేయక ముందు వారి యొక్క పరిస్థితి, వేసిన తర్వాత వారి యొక్క పరిస్థితి వారిని అడిగి తెలుసుకుందాం. పెద్దగడ్డకి వెళ్తాం సార్, అక్కడ కొంచెం ఊట, కొంచెం కూడా నీరు ఉండవు. తోడుతాము, మధ్య బిందులు అవుతాయి, మళ్ళీ ఇనికిపోతాయి, మళ్ళీ బురద అవుతాయి, మళ్ళీ కాయాల, మళ్ళీ ఇంటికి వస్తే వంట చేయడం సాలవు, బియ్యం కడగడం సాలవు, తానం చేయడానికి కూడా దొరకవు. బురద నీళ్లు కూడా అలాగే తాగుతాం సార్. అదేమో మనకి జలుబు జబ్బు జ్వరాలు పడతాయి. దేవుడు కృపతో ఈ బోరింగ్ ఇచ్చారు. అప్పటి నుంచి చాలా సంతోషం ఉంది, ఆనందం ఉంది సార్. నమస్తే సార్. అందరికీ నమస్తే అండి. దీనికి ఇక్కడ వెళ్ళడానికి కూడా దారులు సరిగ్గా ఉండవండి. గొయ్యల్లోంచి గట్ట వచ్చాం మేము. ఇక్కడైతే గవర్నమెంట్ కూడా బోర్ వేయించలేకపోయింది. ఇప్పుడు ఈ భయంకరం నుంచి అడవిలోనే ఎవరు వెళ్ళకపోయినా సరే మేము వెళ్ళాం. చూడండి ఎంత భయంకరంగా ఉందో. నాకు పెద్ద ఘాటిల్లోకి అరుకంటే అయిపోయింది. ఇప్పుడు పైన ఎవరు బోర్ వెళ్ళిపోయారు, అక్కడ మనం బోర్ వేయగలుగుతున్నాం. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాకండి. ఇప్పుడు మనం అరకుకి సుమారు ఒక 40 కిలోమీటర్ల దూరంలో, అంటే గిరిజనులు కొండ ప్రాంతానికి వచ్చామన్నమాట. ఇప్పుడు గిరిజనుల కోసం దేవుని ప్రేమ తెలియపరచడం కోసం ఇక్కడ ఈ బోరు వేయడం జరిగింది. ఈ ఊరంతా కూడా ఇదే బోరు ఆధారం అన్నమాట. దాని గురించి కొన్ని విషయాలు బ్రదర్ చెప్తారు. ఈ ఊర్లోనైతే కింద ఇంకో బ్రదర్ కనిపిస్తుంది కదా, ఆ కింద బాగా కింద ఓట్లు వస్తే ఆ లొద్దులోంచి అయితే నీరు తెచ్చుకునేవారు వీళ్ళు. రైతులాడండి, అరకుకి సుమారు ఒక 25 కిలోమీటర్ల దూరంలో జోడుగూడ అనేటువంటి చిన్న గ్రామానికి మనం వచ్చాం. ఇక్కడ కూడా సేమ్ పరిస్థితి. వాటర్ కోసం వీళ్ళు చాలా దూరం వెళ్ళేటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా ఈ మామగారిని అడిగి తెలుసుకుందాం. మామ, చేతి పంపు వేయకముందు ఎలా ఉండేది పరిస్థితి? పెద్దగడ్డకి వెళ్తుండారు, చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు నీరు వచ్చి బోర్ వేసిన తర్వాత చాలా బాగుంది. బోర్ వేయక ముందు పెద్ద గడ్డలు వెళ్ళేవారు అని చెప్తున్నారు. మరి దేవుడికి ఇదంతా మహిమ కలిగింది.
అలాగే అలాగా దేవుడి మాటలు అలా చెప్పుకొని వెళ్ళిపోతుంది బ్రదర్. అదే నా జీవితం ఏంటంటే సువార్త జీవితం అంతే నాది. ఓకే, నాది డిఫరెంట్ అయిన సువార్త సో పరిచర్య. నేను ఏదో పాస్టర్ అయిపోవాలా, నేను పెద్ద పెద్ద మందిరం కట్టుకోవాలా, నేను సంఘాన్ని చేసుకోవాలని కాదు, కానీ ఈ దేశంలో ఏర్పాటు చేశాడు, ఒక ఏరియాలో ఏర్పాటు చేశాడు కాబట్టి మన ఇరుగు పొరుగు ఇంకా మనం ఎంతో మందికి దేవుడి మాటలు చెప్పవలసి ఉంది కాబట్టి వాళ్ళకి అలా దేవుడి మాటలు పంచుకొని వెళ్ళిపోవడమే బ్రదర్ ఇంక మన పని. ఇప్పుడు మేము బోర్లు వేస్తున్నాం అని చెప్పాను కదా బ్రదర్, చాలా ఏరియాల్లోనే అక్కడ సంఘాలు లేవు బ్రదర్. అది ఒకటి బ్రదర్. కొన్ని ఏరియాల్లోనే సంఘాలు కట్టిన అక్కడ పాస్టర్లలో కొట్టే వాళ్ళు ఎక్కువ ఉన్నారు బ్రదర్. అంటే అక్కడ ఒక మూర్ఖత్వంలో ఉన్నారన్నమాట. అక్కడ ప్రజలు ఎలాగున్నారంటే వెళ్ళి మన యేసుప్రభు గారు గొప్ప దేవుడు అని చెబితే వాళ్ళందరూ కూడా రివర్స్ అయ్యి కొట్టేలాగా ఉన్నారు బ్రదర్. దానికోసం భయపడి వెళ్తలేదు, దేనికో నాకు తెలియదు, కానీ మేమైతే వెళ్ళాం బ్రదర్. వెళ్ళాము, వాళ్ళకి నీటి అవసరం ఉంది, వెళ్ళి తీర్చాము. వాళ్ళకి అక్కడ స్థానికంగా అక్కడ చుట్టుపక్కల హాస్పిటల్ లేకపోతే మేము వైద్య శిబిరం కూడా, ఉచిత వైద్య శిబిరం కూడా పెట్టాము. మేము ఏలసరం డాక్టర్ గారు విజయబాబు గారి ద్వారా కూడా పెట్టడం జరిగింది. దేవుని ప్రేమ అయితే చూపించడం జరిగింది బ్రదర్. రీసెంట్ గా ఒక 3 సాక్ష్యాలు పంచుకుంటాను బ్రదర్ జరిగిన విషయాలు. నర్సీపట్నం పక్కన పాస్టర్ గారిని వెళ్ళేస్తారు బ్రదర్. ఆ ఊర్లో అక్కడ ఇంక వాటర్ లేదు, ఏమీ లేదు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బ్రదర్. కుళాయిలు వచ్చినప్పుడు పట్టుకోవాలి, లేదంటే ఆయనకి ఇంకెవరు ఇవ్వరు, నీరు ఇవ్వరు. ఆయనకి చాలా పేద సేవకుడు. అటువంటి చోటుకి మేము ఉచితంగా బోర్ వేద్దాం. ఆ ఊర్లో బోర్ అవసరం కూడా ఎంతో ఉంది బ్రదర్. ఆ ఇంచుమించులో ఒక 300 గడప ఉంటే ఒకే బోర్ ఉంది. ఆ బోర్ నుంచి వాళ్ళందరూ పట్టుకుంటారు. అది కూడా బోర్ సరిగ్గా రావట్లేదు బ్రదర్. అయితే ఇబ్బంది పడుతుంటే ఆ ఊరు వెళ్ళి మేము బోర్ వేద్దాం కదని చెప్పి వెళ్ళి గ్రామ కంఠం స్థలంలోనే మేము బోర్ వేద్దామని స్టార్ట్ చేసాం బ్రదర్. ఊరోళ్ళు మొత్తం ఇంచుమించులో ఒక 400 మంది వచ్చారు బ్రదర్. బోర్ వేయకంటే అడ్డుకున్నారు బ్రదర్. చెప్పండి, పని చేయండి అంతే. బోర్ చేయాలంతే. అక్కడ అయినా సరే వాళ్ళకి తెలియక చేస్తున్నారని చెప్పి నేను వేసేయడానికి ప్రయత్నించాం బ్రదర్. ఏకంగా వాళ్ళు ఆ మిషన్ మీదకి ఎక్కేసి, ఆ రిగ్గి మీదకి ఎక్కేసి పడగొట్టేయడానికి అన్ని కూడా మమ్మల్ని కొట్టడానికి కూడా సిద్ధపడ్డారు బ్రదర్. అరే ఇంత మంచి పని చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారు నాకు అర్థం కాలేదు. సరే ఏదేమైనా సరే మనం ప్రార్థన చేసుకుందాం, ఇక్కడ దేవుడు విజయం సాధించాలని చెప్పి అక్కడ ప్రార్థన చేసుకుని ఆ ఊర్లో ఉండిపోయాం బ్రదర్. ఉండిపోయి ఆ రోజు నైట్ నాకు ఒకే తలనొప్పి వచ్చింది బ్రదర్. ఇది గ్రామ కంఠంలో బయట వేస్తున్నాం కాబట్టి వాళ్ళు వద్దన్నారు. అదే పాస్టర్ గారు వాళ్ళకి పాస్టర్ గారి దగ్గర ఒక తడికి ఒకటి కట్టి ఉంది బ్రదర్ ఇంటి చుట్టూ. ఆ తడికి తీసి వాళ్ళ స్థలంలో పెట్టుకుంటే వాళ్ళు అడ్డుకోరు కదా అని ఒక ఐడియా వచ్చింది బ్రదర్. తడికి తీస్తే తడికిలో అక్కడ వాళ్ళ స్థలంలో వేస్తే మళ్ళీ వీళ్ళందరూ వచ్చారు బ్రదర్. ఆ ఊరు వాళ్ళందరూ వచ్చారు ఆపడానికి. కానీ స్థలం వాళ్ళది, వీళ్ళు ఆపడానికి రైట్స్ లేవు. ఇంకా వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక వెళ్ళిపోయారు బ్రదర్ అందరు సైలెంట్. అక్కడ బోర్ వేసాం బ్రదర్. ఆ పాస్టర్ అమ్మ గారు ఒక 10,000 తెచ్చి కానుక తెచ్చి అయ్యగారిని ఉంచండి, మీకు ఇటువంటి ఆలోచన వస్తుందని అయితే మేము ఊహించలేదండి, ఇంకెక్కడ మీరు వెళ్ళిపోతారో ఇంత గొడవ జరిగిన తర్వాత ఉండరని మేము అనుకున్నాం. నేను అన్నా అమ్మ ఇలా కాదు, 10,000 గట్ట మేము తీసుకోం, డబ్బులు తీసుకోం, ఒకళ్ళు వేయించారు బోరు మీకు ఫ్రీగానే, ఇంత బోరు గట్ట అన్ని బిగించాం బ్రదర్, అన్ని అయిపోయినాయి. ఈసారి ఎవరు వచ్చినా నీళ్ళు పట్టుకోవడానికి కుదరదు ఇక్కడ. ఈసారి మేము అంటే చూపిస్తే ప్రభుకి మాకు గొప్ప కార్యం చేసాడు, మాకు ఎవరు వచ్చినా పట్టుకునేవి, ఈసారి మాకే నీరు ఉంది, మేము ఇక్కడ గొప్ప అన్న టైప్లో మా అమ్మగారు చెప్తున్నారు బ్రదర్. పాస్టర్ అమ్మగారు ఒకటే చెప్పిన, అమ్మ ఇందాక 10,000 వచ్చావు కదా, నువ్వు 10,000 ఒట్టుకొని వెళ్ళి స్వీట్స్ తెచ్చాయి, ఒక 300 కుటుంబాలు ఉన్నాయి అన్నావు కదా, 300 బాక్సులు తెచ్చేసి ఇంటింటి కొట్టుకెళ్ళి, అమ్మ మీరు వచ్చి నీళ్ళు పట్టుకోండి, మీరందరూ మాకు దేవుడిచ్చిన ప్రేమను బట్టి మీరు అందరూ పట్టుకోవడానికే మేము బయట ఏందాం అనుకున్నాం బోరు, అదేదో ఇంట్లో వేయించాం, అది కూడా స్థలం మీదే, మీరు అందరూ వచ్చి పట్టుకోండి, అలా క్రీస్తు ప్రేమను వాళ్ళకి చూపించండి వెళ్ళి, అంతే తప్ప వాళ్ళకిలాగే మనం కూడా ఉంటే ఇంకా వాళ్ళకి మనకి తేడా ఏముందండి అని వివరించి చెప్పడం జరిగింది బ్రదర్. నేను అర్జెంట్గా వెళ్ళి బాక్సులు కొందొచ్చి 300 బాక్సులు, నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఎవరో డబ్బులు అయిపోతాయని చెప్పి అర్జెంట్ కొట్టుకెళ్ళి ఇచ్చాయంటే అప్పుడు వెళ్ళి తెచ్చారు బ్రదర్. ఇంటింటి కొట్టుకెళ్ళి నేను కూడా వెళ్ళాను బ్రదర్. ఆశ్చర్యపోయారు బ్రదర్. మేము వెళ్ళి కొట్టడానికి వెళ్తే వాళ్ళు తీసుకొచ్చి మాకు స్వీట్స్ ఇచ్చి మళ్ళీ నీళ్ళు పట్టుకోమని వాళ్ళు ప్రేమ చూపింటున్నారు. క్రీస్తు ప్రేమ ఈ రకంగా ఉంటుందని చెప్పి ఒక్కొక్కరు హృదయాలు కదిలించబడ్డాయి బ్రదర్. అటువంటి సిచ్యువేషన్లో వెంటనే వాళ్ళందరూ కూడా నిజంగా మీ క్రీస్తు గొప్పడమ్మా, అంత ప్రేమ ఉంటుంది ఆయనలోనే, మేము కొట్టడానికి తెల్లగొచ్చినా సరే మళ్ళీ మీరు మా దగ్గరకు వచ్చి ఎలాగ ఎవడన్నది చాలా గొప్ప విషయం అని చెప్పి కొద్దిమంది ఇంచుమించులో 300 మందిలోనే 40 కుటుంబాలు కదిలించబడ్డాయి బ్రదర్. వాళ్ళు వచ్చారు, నీళ్ళు గట్ట చూసుకున్నారు, బాగున్నాయి, నీళ్ళు చాలా బాగా పడ్డాయి అన్నారు. ఒక 40 కుటుంబాలు మాత్రం వెంటనే కదిలించబడ్డాయి. తర్వాత కొద్దిమంది కూడా చర్చికి గట్ట వెళ్ళడం కూడా జరిగిందండి బ్రదర్. అదొక గొప్ప విజయం జరిగింది బ్రదర్, దేవుడి దయ వల్ల అక్కడ కార్యం జరిగింది బ్రదర్. నెక్స్ట్ అరకు నుంచి ఒక 25 కిలోమీటర్లో దిబ్బవలస అని ఉంటుంది బ్రదర్. దిబ్బవలస ఒకటనే
ఎదురు ఇంకో ఏదో ఒక ఊరు ఉంది, ఐడియా లేదు సార్, ఇంకా ఊరి పేరు మర్చిపోయింది. ఆ ఊరు వెళ్ళినప్పుడు బ్రదర్ యాక్చువల్గా ఇలాగ ఉంటుంది బ్రదర్, ఘాటి వెళ్దన్నమాట. ఇంచుమించులో 70 సంవత్సరాలు అవుతున్నాయి. ఆ 2 ఊర్లు ఎండింగ్ లో ఉంటాయన్నమాట. ఇలాగ ఉంటది అది రోడ్డు ఎక్కడమే కష్టం. మామూలుగా మన కారు వేసుకెళ్ళినా బండి వేసుకెళ్ళినా ఫస్ట్ గేర్లు ఎక్కుతుంది అనమాట. అడ్వాన్స్ దిగ్గెళ్ళడం కష్టం అని చెప్పి అక్కడ ఎవ్వరు బోరే లేదు బ్రదర్. అంటే ఇంచుమించులో 3-4 లక్షలు ఇచ్చి వేద్దామని చెప్పి ఎంపీ ఎమ్మెల్యే ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఎవరు వేయలేకపోయారు అక్కడ బోర్లు. ఆ 2 ఊర్లకి వేద్దామని చెప్పి మేము చాలా అవసరం బ్రదర్ అక్కడ. ఎందుకంటే వాళ్ళు లొద్దులోకి వెళ్ళి 3 కిలోమీటర్లు వెళ్ళి నీరు తెచ్చుకుంటున్నారు. ఇంకా అసలు అక్కడ వేయడానికి ఎవరు ముందుకు రాలేనప్పుడు ఆలుగానే ఏం చేస్తారు బ్రదర్. ఇంకా అయితే దేవుని కృప వల్ల మేము ప్రార్థన చేసుకున్నాం బ్రదర్. అయితే మేము కూడా చూసాం. డ్రైవర్ సరే ఏదోలాగా ఎక్కింతలే సార్ అన్నాడు. జాగ్రత్తగా బాగా ప్రార్థన చేయించుకొని దేవుని కృప వల్ల ఎక్కిస్తాం బ్రదర్. చాలా కష్టంగా ఎక్కింది, మొత్తానికి ఎక్కిస్తాం. 2 ఊర్లోనే బోర్లు వేస్తాం బ్రదర్. బోర్లు వేస్తే బాగా పడ్డాయి నీరు. చక్కగా అందరూ ఊరిలో అందరూ చాలా ఆనందం వ్యక్తపరిచారు. అవి అయిపోయిన తర్వాత దేవుని మాటలు గట్ట నా సాక్ష్యాన్ని పంచుకుంటాను బ్రదర్. ప్రతి చోట ఇంచుమించులో ఊరిలో అందరూ వస్తారు, ప్రెసిడెంట్ కానీ ఎంపీటీసీ కానీ అందరూ వస్తారు. దేవుని చేసిన గొప్ప కార్యాలు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ప్రార్థన చేస్తాను ఆ ఊరి కోసం ప్రత్యేకించి చేసి వచ్చాం బ్రదర్. తర్వాత వైజాగ్ లో నాకు పాస్టర్ అక్కడ నుంచి వచ్చారు బ్రదర్. మీరే కదండి బోర్లు వేశారు అన్నారు. అవును సార్ అన్నాను. నిజంగా అక్కడ చాలా మంచి కార్యం జరిగిందండి. గతంలోనే అక్కడ మేము 3 సార్లు సువార్త చేయడానికి మా టీంని తీసుకుని వెళ్తే ఆ సువార్త అడ్డుకున్నారండి ఆ ఊరోళ్ళు. అడ్డుకొని ఇక్కడ క్రైస్తవులు రాకూడదని చెప్పారు. కానీ ఇప్పుడు మేము వెళ్ళబోతుకెళ్ళి టీ తాగుతారా లేదంటే భోజనం చేస్తారని ఆహ్వానిస్తున్నారండి మమ్మల్ని. మాకు అర్థం కాలేదు. ఇదేంటి వీళ్ళు మాకు ఎదురెక్కంగా ఉండేవారు, ఈరోజు ఎంత ప్రేమగా మమ్మల్ని పలకరింటున్నారు ఏంటని చెప్పి అడుగుతున్నప్పుడు మేము ఆశ్చర్యపోయామండి. తర్వాత అక్కడ అన్న ఒక అబ్బాయి చెప్పాడు, ఇలాగెలా మీ క్రైస్తవులు వచ్చి బోర్లు వేసి ఎంతో ప్రయాసపడి మీ దేవుడి మాటలు మాకు చెప్పి వెళ్ళాడని చెప్పి ఆనందంగా చెప్తే నేను ఎంతో సంతోషించాను. నిజంగా దేవుడి కార్యాలు చూడండి బ్రదర్ ఎంత గొప్పగా ఉన్నాయో. అది ఇంచుమించులో అక్కడ ఒక ఊర్లో 60 కుటుంబాలు, ఒక ఊర్లో 70 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరూ హ్యాపీగా నీళ్ళు పట్టుకునేది దేవుని ప్రేమ తెలుసుకొని ఎంతమంది చర్చికి నడిపించబడుతున్నారు. ఇంకో ఊరు వెళ్ళాం బ్రదర్. ఆ ఊరంతా కూడా ఒరిస్సా నుంచి, అంటే ఒరిస్సాకేనే మన ఆంధ్రాకి బార్డర్ బ్రదర్. చాలా ఇంకా అక్కడైతే ఇంకా నీరు ప్రాబ్లం ఒక 4 కిలోమీటర్లు నేను తెచ్చుకుంటున్నాడు బ్రదర్. వెంటనే నేను అక్కడ చూసినప్పుడు ఒక అంటే ఆవిడకి 5-6 నెలలు ఉంటాయి, ఇంచుమించు 5 నెలలు 8 నెలలు కొడుకుతో ఉంది. ఆవిడ నడుచుకొని వస్తుంటే చూసి నా మనసే చాలా బాధ కలిగింది బ్రదర్. అందరూ అక్కడ 4 కిలోమీటర్లు అంటే బిందులు మోసుకొని రావాలంటే ఎంత బాధ బ్రదర్. అయితే అక్కడ ఏదైనా సరే వేద్దామని చెప్పి అనుకున్నాం బ్రదర్. అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న పెద్దలతో అన్నీ మాట్లాడాం. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బందులు పడి వెళ్ళాం బ్రదర్. ఆ కాలువలు 3 పెద్ద కాలువలు దాటి వెళ్ళాలి బ్రదర్. వెళ్ళిన తర్వాత అక్కడ అటువైపుకి వెళ్ళిన తర్వాత అక్కడ 3 బోర్లు వేసాం బ్రదర్. 3 ఊర్లో వేసి వచ్చేసాం బ్రదర్. వచ్చేసిన తర్వాత ఒక కాలువ దాటాం బ్రదర్. 2 కాలువ దాటి పెద్ద వర్షం బ్రదర్. 3 రోజులు తగ్గలేదు బ్రదర్ వర్షం. మేము అటుగంట ఇటుగంట ఉండిపోయాం బ్రదర్. మేము తెచ్చుకున్న వంట సామాన్లు అన్నీ అయిపోయినాయి. కానీ అటువంటిప్పుడు కూడా నిరాశ రాలేదు బ్రదర్ మాకు. ఎందుకంటే దేవుడు లేదు. కాలువలు పెద్ద కాలువలు పారేసినాయి, ఇంకా దిగెళ్ళడానికి లేదు, ఇంకా అవకాశం లేదు. అలా దేవుడు తోడైన బ్రదర్. ఒకప్పుడు నా సొంతంగా ఎంత డబ్బులు ఖర్చు పెట్టేసి నా శరీరం కోసం తాగేసి ఎంజాయ్ చేసుకుంటే ఏదో ఒక అరగంట ఎంజాయ్, పావుగంట ఎంజాయ్ ఉండేది తప్ప. కానీ నా ఆత్మ ఈ రోజున దేవుళ్ళు ఆనందించినప్పుడు నాకు నిత్యంగా 24 hours డైలీ ఎంతో సంతోషం బ్రదర్. వాళ్ళందరూ తర్వాత తెలుసుకొని అయ్యో సార్ మీరు 3 రోజులు ఎక్కడ ఉండిపోయారా అని చెప్పి కొద్దిమంది అయితే ఏడ్చారు బ్రదర్. మా కోసం వచ్చింది ఇలాగా మీరు మాకు బోర్ వేసి మీరు ఇటుగంట ఉండిపోయారు, భోజనం లేకుంటే ఏం లేకుండా అని చాలా బాధపడారు, ఏడ్చారు బ్రదర్. ఒక ఊర్లోనే ఒక దైవజనులు ఇంచుమించులో 16 సంవత్సరాలు సేవ చేస్తున్నారు బ్రదర్. ఆ ఏరియా అంతా కూడా విగ్రహారాధకులు బ్రదర్. ఆ ఏరియా అంతా కూడా ఆ యేసుప్రభు అంటే వాళ్ళకి ఇష్టం లేదు. మరి ఆ పాస్టర్ గారు ఎంతో ప్రయాసపడుతున్నారు. ఇవన్నీ చేసినా ఎవరు పట్టించుకోవట్లేదు. ఆయన ఒక మందిరాన్ని కట్టుకుంటే ఆ మందిరాన్ని కాల్ చేశారు. ఇంకా అయినా సరే ఒక చిన్న రేకుల షెడ్లు అలా మొత్తానికి సువార్త జరిగిస్తున్నారు బ్రదర్. ఆయన అలాగా ప్రయాసపడి అందరి దగ్గరికే తిరుగుతున్నారు బ్రదర్. అని అనుకోకుండా మనకి ఒకసారి పరిచయం బ్రదర్. దేవుడి ప్రేమ కొలిది ఆయన పరిచయం అవడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఇలాగ మొత్తం పరిస్థితులు అని చెప్పారు బ్రదర్. చెప్తే ఆయనకి కొన్ని బోర్లు వేయడం జరిగింది బ్రదర్. వేసిన తర్వాత అక్కడ ఎక్కడైతే అసలు దేవుడి మాటలో చెప్పకూడదన్న వ్యక్తులు, ప్రెసిడెంట్లు, ఎంపీటీసీలు అందరూ వాళ్ళే మన దేవుడు గొప్ప దేవుడు అని ఒప్పుకున్నారు బ్రదర్. బోర్లు వేసిన తర్వాత దేవుని ప్రేమను మొదలైంది బ్రదర్ ఆ ఏరియాలో.
మొదలవుతా పాస్టర్ గారు ఆయనకి ఆల్రెడీ విజయవాడ నుంచి వచ్చి సేవ చేస్తున్నారు బ్రదర్. కొద్దిగా అమౌంట్ ఉంటే అక్కడ ఆల్రెడీ స్థలం కొనేసి ఇంచుమించులో 7-8 సంవత్సరాలు అవుతుంది బ్రదర్. చర్చి కట్టుకుంటే మళ్ళీ పడగొడేస్తారన్న భయం మీద ఆయన ఆఫీసాడు బ్రదర్. మనం వెళ్ళిన తర్వాత ఆయన ప్రెసిడెంట్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అందరూ పరిచయం అవ్వడం, అక్కడ బోర్లు వేయడం, క్రీస్తు ప్రేమ తెలుసుకోవడం, మళ్ళీ వీళ్ళందరూ ఎవరైతే వద్దన్నారో ఎవరైతే కాల్ చేశారో వాళ్ళే మీరు కట్టుకోండి చర్చ్ అని ఆయన సపోర్ట్ చేయడం. ఆయన ఈరోజు పెద్ద మందిని కట్టుకుని అక్కడ దేవుడి సువార్త ప్రేమ, దేవుని ప్రేమ అలా చూపించగలుగుతున్నారు ఆ ఏరియా అంతా కూడా. అలా మనం వెళ్ళిన తర్వాత చాలా ఊర్లు అంటే నాది కాదు బ్రదర్, అంతా కూడా దేవుని నడిపింపుని బట్టి, నిజంగా ఆయన కృపను బట్టి నేను అడిగిన రీతిగా దేవా నాకు మంచి జీవితాన్ని ఇచ్చారు, మీ సాక్ష్యాన్ని పంచుకోవడానికి నాకు మంచి మార్గం చూపించండి అని నేను ఆయన్ని వేడుకున్నప్పుడు ఆయన మంచి గొప్ప మార్గం చూపించాడు బ్రదర్. అలాగే వైద్య శిబిరం ఉందంటే ఏలేశ్వరం డాక్టర్ గారు ఎక్కడున్నా సరే, ఏ ఏరియాలో ఉన్నా సరే అక్కడ వైద్య సేవ, అక్కడ హాస్పిటల్ చుట్టుపక్కల వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అని అంటే ఆయన వచ్చి చేయడం. ఇలా గొప్ప గొప్ప వాళ్ళు ఎంతో మంది ఉన్నారు బ్రదర్. ఆ గొప్ప దైవజనులు అందరూ కూడా వచ్చి వాళ్ళు ఎక్కడ ఏ ఏరియాలో ఏం అవసరం ఉందో వాళ్ళకి తెలియదు కదా బ్రదర్, అది తెలియజేయడం పని నాకు ఇచ్చాడు బ్రదర్ దేవుడు. ఎంత గొప్ప విషయం బ్రదర్. ఒక బాధ్యత కలిగి ఎక్కడ ఏం అవసరం ఉందో తెలుసుకోవడం. వాళ్ళే డైరెక్టర్గా వచ్చి చేసుకుంటారు బ్రదర్. వాళ్ళే డైరెక్టర్గా వచ్చి వాళ్ళే చేసి ఆ పని అక్కడ ఉన్న వాళ్ళందరికీ దేవుడి మాటలు చెప్పి దాంట్లో కూడా నన్ను పాలు భాగస్తులు చేసి ఈరోజు దేవుడు ఈ రీతిగా నన్ను నడిపిస్తున్నారు బ్రదర్. నేను నిజంగా దేవుడు ఎంతో సంతోషించాను బ్రదర్. పాడే రావతలకి వెళ్ళాం బ్రదర్. ఒక ఏరియా, ఆ ఏరియా ఊరంతా కూడా ఒక విగ్రహారాధనతో ఉంది బ్రదర్. లాయర్ బ్రదర్ ఒక ఆయన ఉన్నాడు అక్కడ. నేను వెళ్ళడం లాయర్, మీరు బోర్ వేస్తున్నారు కదండి, ఎవరి ద్వారా వేస్తున్నారు అని అంటే ఒక పాస్టర్ గారు ద్వారాగా ఫ్రీగా వేయమన్నారండి ఇక్కడ బ్రోరు. ఎందుకంటే వీళ్ళు నీటి అవసరం ఎంతో ఉందండి, వీళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నట్టు తెలిసింది. వీళ్ళందరి బాధ నాకు ఎంత బాధ కలిగి ఇక్కడ బోర్ వేద్దాం అనుకుంటున్నామని అని చెప్పాను. అంటే ఇక్కడ అసలు క్రైస్తుడు అన్నవాడే మా ఊర్లో అడుగు పెట్టకూడదు, అడుగు పెడతా మేమంటే ఎడు చూపెడతా, నీ మీద కేసులు పెడతాను, నీ అంత చూస్తాను అని అన్నాడు బ్రదర్. సరే అసలు నేను ఏమన్నా మాట్లాడాను ఎట్టండి, వేయమంటే వేస్తాం లేదంటే వెళ్ళిపోతాం, వెళ్ళిపోండి అర్జెంట్గా ఇక్కడ ఉండొద్దు అన్నారు. అయితే మనం ఎందుకు వెళ్తాం వెనక్కి? అప్పుడు అక్కడ అవసరం ఉందండి, తీర్చాలి. అది నేనేం తీర్చాలి, ఆయన తీర్చాలి కదా, ఎవరెవరు తీర్చాలి ఇద్దరులోనే. ఒకటే చెప్పాను. అప్పటికి నన్ను అక్కడ ప్రార్థన చేసినప్పుడు, బోర్ బిగించినప్పుడు ప్రార్థన చేస్తాం కదండి ఫస్ట్, అక్కడ చుట్టుపక్కల ఆడవాళ్ళు ఇంచుమించులో ఒక 20 మంది వచ్చారండి. బాబు ఈరోజు బోర్ వేసిన మాకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. మేము ఎక్కడికి వెళ్ళినా ఒకటే చెప్తాం బ్రదర్, నువ్వేం చెప్తా, క్రీస్తు ప్రేమ నాకు ఇచ్చిన జీవితం కోసం చెప్తాను నేను. అంతే. వాళ్ళు ఏ దేవుణ్ణం కూడా నాకు అనవసరం కదా, వాళ్ళు క్రిస్టియన్, ముస్లిమ్స్, హిందువుస్ నాకు అనవసరం. మీరు ఇలా మతం మారిపోండి, కులం మారిపోండి నేను చెప్పను. ఇంక చెప్పాను బ్రదర్ వాళ్ళతో, అమ్మ మరి లాయర్ గారు వద్దంటున్నారు, నేనైతే మరి ఆప్ చేసేస్తాను, ఓ పని చేయండి, ఆ బోర్కి ఇంచుమించులో చాలా అమౌంట్ అవుద్ది, అదేదో ఆ లాయర్ గారిని నేను ఇచ్చామన్నానమ్మా, నేను లాయించేస్తానని చెప్పి నేను వెంటనే ఆ లాయర్ని, ఒక ఆవిడ వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, బోర్ను వేయించే డబ్బులు పెట్టి అని అనుభూతికి లాయర్. నేను ఎందుకు వేస్తాను, క్రైస్తవులు మంచివాళ్ళు కాదు, వీళ్ళు మతం మార్చి చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు. మతం మార్చడం అంటే ఏటయ్యా అని అడిగింది ఒక ఆవిడ. మాకు నీళ్ళు కావాలి, ఇప్పుడు మొత్తం ఏమన్నా వచ్చి చేస్తుంది, మాకు అన్నం పెడతా, కూడి పెడతా, మొత్తం నాకు ఇప్పుడు నీళ్ళు కావాలి మాకు. పని నీ మాత్రమే గొప్పది, నేను ఒప్పుకుంటాం, మేము కూడా ఆ దేవుడినే నమ్ముకుంటున్నాం, మీరు నువ్వు నమ్ముకున్నాను దేవుడిని మేము నమ్ముకుంటున్నాం. లాయర్ బ్రదర్ పోనీ ఆ దేవుడి పేరు చెప్పి నువ్వు వెయ్యి, ప్రేమ ఎలా ఉంటుందామని చెప్పాడు. ఆయన సాక్ష్యం చెప్పుకున్నాడు. అంటే క్రీస్తులో ముందు ఆయన ఎలా జీవించాడో ఇప్పుడు ఎలా జీవించాడో ఆ సాక్ష్యం పంచుకున్నాడు. ఆయన బోర్ వేస్తున్నాడు, ఉచితంగా వేస్తున్నాడు. మమ్మల్ని మతం మారమని చెప్పలేదు, ఆయన కులం మారమని చెప్పలేదు. మరి నువ్వే వేయించే బోరు అని ఆయన అడగబోతుకి లాయర్కి ఏం మాట్లాడాలో అర్థం అవ్వలేదు బ్రదర్. నాతో అంటాడు కదా, కాకినాడ నుంచి ఎవరో పరిచయం చేయడానికి అక్కడికి వచ్చారు బ్రదర్. ఆ ఏరియా అంతా పరిచయం చేస్తుంటే ఈ లాయర్ గారు ఆయన్ని ఎలగొట్టాడు, అంటే కేసులు కట్టబెట్టి ఆయన మీద. ఆయన చిన్న మందిరం కూడా కట్టాడు, మందిరాన్ని కూడా వదిలేసి వెళ్ళిపోయారు బ్రదర్. ఆ భాస్కర్ గారు ఎవరు నాకు తెలియదు. అలా నన్ను కూడా బెదిరించి పంపించేద్దాం ప్లాన్ అయ్యాడు. అసలు నేను ప్రాణాలకు లెక్క చేయకుండా వచ్చాను. నా ప్రాణం ఇచ్చాడు దేవుడు. ఇంచుమించులో 2018-19లో పోయే ప్రాణం బ్రదర్ నాకు. పోతే దేవుడి కోసం వెళ్ళిపోద్ది ప్రాణం అని చెప్పి నేను ఆయన ఏం చేయమన్నాను బ్రదర్ బోర్. ఎందుకంటే మరి ఆయన కూడా ఒక భారతీయుడిగా ఆయన ప్రేమించాలి కదా బ్రదర్. గొడవలు ఎందుకు మనకి చెప్పు. ఇంక వదలలేదు ఆడవాళ్ళు ఇద్దరు, మొత్తం 20 మంది కూడా ఆయన వదలకంట. బోరు నువ్వు వేస్తావా ఇక్కడ నుంచి కదులు, లేకపోతే ఆయన వేస్తాడు. సైలెంట్ గా జారుకున్నాడు. అప్పుడు బోర్ వేసి మనం వస్తాం బ్రదర్. విషయం ఏంటంటేనండి, బ్రదర్ వేసేది బోర్లు మామూలుగా మనుషులు వెళ్ళగలిగే అంత సులువైన ప్రాంతాలు కాదు. అరకు, ఆ కొండలో, ట్రైబల్ ఏరియాస్లో కొన్ని చోట్ల మన కాలినడకను కూడా వెళ్ళలేని పరిస్థితులు. సామాన్యంగా ప్రభుత్వాలు కూడా కొన్ని చోట్లకి వెళ్ళలేక విఫలమైనటువంటి ప్రాంతాలు ప్రాణాలకు తెగించి ఆ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ నీటి పంపులు వేయటం అనేది జరుగుతూ ఉంటుంది. బ్రదర్ చెప్పారు కదా, లొద్దులోకి వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటారు. లొద్ది అంటే లోయ దిగి, ఆ కొండ ప్రాంతం దిగి సుమారు చాలా కిలోమీటర్లు కిందకి దిగి అక్కడ చిన్న ఏరు వెళుతూ ఉంటుంది. ఆ ఏరు కానీ కాలువ కానీ, ఆ కాలువలో నుండి ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళందరూ నీళ్లు పట్టుకొచ్చుకుంటారు. తాగటానికి అవే, వాడుకోవటానికి అవే.
అలాంటి ప్రాంతాలని బ్రదర్ సర్వే చేసి కొంతమంది మిషనరీ సహాయంతో అక్కడ ఆ బోర్లు వేయించడం జరుగుతూ ఉంది. డబ్బులుంటే పని కాదు, లేదంటే వస్తు వాహనాలు ఉన్న పని కాదు. దానికి కావాల్సిందల్లా ధైర్యం, అంతకంటే ఎక్కువగా దేవుని సహాయం ఉంటే తప్ప ఆ ప్రాంతాలకు వెళ్ళి బోర్లు వేయటం అనేది చాలా చాలా అసాధ్యం. మనం అనుకుంటాం కదా పరిచర్య అంటే మరి బోధించటమో, లేకపోతే ఆరాధించటమో, లేకపోతే ఏదన్నా సంఘంలో పరిచర్య చేయటమో అని అనుకుంటాం. అవన్నీ పరిచర్యలే, కానీ మనం ప్రార్థిస్తే, మనం చూడగలిగితే ఇలాంటి పరిచర్యలు చాలా ఉన్నాయి. బ్రదర్ వెళ్ళి ఎక్కడ ఒక ప్రసంగం చేయలేదు, ఎక్కడ ఏది చేయలేదు, కానీ కేవలం అక్కడ బోర్లేసి తన సాక్ష్యాన్ని పంచుకొని ఒక్క మనిషిని కాదు, ఇద్దరు మనుషులు కాదండి, ఊరు సైతం క్రీస్తు ప్రేమ ఎలా ఉంటుందని తెలుసుకునేటట్టు మరి ఆ ప్రాంతాలన్నీ తిరిగి చేస్తూ ఉన్నారనమాట. మరి బ్రదరు తన జీవితాన్ని క్రీస్తుకు ముందు జీవితాన్ని చూసుకున్నప్పుడు, తర్వాత ఇప్పుడు జీవితాన్ని చూసుకున్నప్పుడు, నేను బ్రదర్తో దాదాపు 2 సంవత్సరాల నుంచి పరిచయం నేను కొనసాగుతూ ఉన్నాం. ఎంతో చక్కగా, ఎంతో ధైర్యంతో, ఎంతో ప్రేమతో కొన్ని చోట్ల బ్రదర్ని బెదిరించిన సందర్భాలు ఉన్నాయి, కొట్టడానికి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మరి వారందరినీ కూడా ప్రేమతోనే పలకరించి ముందుకెళ్ళేటువంటి ఆ దేవుడు మృదు స్వభావం ఇచ్చారు. కొన్నిసార్లు చెప్పినప్పుడు నాకు కళ్ళం నీళ్ళు వచ్చాయన్నమాట. ఏంటంటే బ్రదర్ గురించి తెలియక ముందు వాళ్ళంతా కూడా ఎంతో విద్వేషంతో బ్రదర్ని బెదిరించిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత వారు మరి అక్కడ ప్రాంతంలో బోర్లేసి ఆ ప్రజలంతా సంతోషిస్తున్నప్పుడు ఎవరైతే బెదిరించారో వాళ్ళు కూడా వచ్చి, బ్రదర్ క్రైస్తవం ఏంటి ఎలా ఉంటుందా, క్రీస్తుని ప్రేమ ఎలా ఉంటుందా అని బ్రదర్తో చెప్పినప్పుడు అది నిజంగా దేవునికి ఎంత మహిమ చెప్పండి. ఎన్ని ప్రసంగాలు చేస్తే అలాంటి మార్పును మనం తీసుకురాగలం చెప్పండి. అందుకనే బ్రదర్ చేస్తున్న పరిచర్య నాకు ఎంతో నచ్చింది. మీరు అనుకోవచ్చు మరి దీనందరికీ ఎవరో సహాయం చేస్తున్నారు ఏంటి అని. దేవుని కృప అండి, దేవుని మహాకృప. బ్రదరు అంతకుముందు చాలా పెద్ద కాంట్రాక్టులు చేసేవాళ్ళు. ఎలాగో అంటే ఒక కొండ ఉందనుకోండి, ఆ ప్రాంతం నుంచి రైలు వెళ్ళాలంటే ఆ రైల్వే ట్రాక్ వేయడానికి బ్రదర్కి కాంట్రాక్ట్ ఇచ్చేవాళ్ళు. అలాంటి పెద్ద కాంట్రాక్ట్ పని చేసేవాళ్ళు. ఈ మధ్య కూడా ఒకటి వచ్చింది, కానీ అందులో నాకు తృప్తి లేదు బ్రదర్. డబ్బు మొత్తం నాకు చాలా ఆఫర్ చేశారు, కానీ నాకు ఎందుకు అటు మనసు లేదు బ్రదర్. నాకు ఈ ప్రజల ఆనందం చూస్తుంటే, వాళ్ళకి ఆ వసతి కల్పించినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం, దేవుని ప్రేమను తెలిపినప్పుడు, మరి వాళ్ళు తెలుసుకున్న విధానాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను బ్రదర్. నాకు ఎంతకంటే ఏమీ వద్దు. మరి ఆ బ్రదర్ చెప్తున్నప్పుడు నిజంగా వాక్యం చెప్పినప్పుడు మీరు సిరికిని దేవునికి దాసులుగా ఉండనేరు అని వాక్యం చెప్తుంది కదా. బ్రదర్ కంప్లీట్గా అటువైపు నుంచి వచ్చి దేవుని ప్రేమను మాత్రం ప్రకటిస్తూ వెళ్తా ఉన్నారు. జారుకున్నాడు మొత్తానికి. జారుకుంటే అప్పుడు వేసాం బ్రదర్, బోరేసాం. అక్కడ బోరేసి నీరు వాటర్ పుష్కలంగా పడ్డది బ్రదర్, చాలా బాగా పడ్డది. ఊళ్ళందరం కాలి మొక్కల్లో సంతోషం, ఆ హ్యాపీనెస్ ఉంటుంది కదా బ్రదర్. నేను ఎప్పుడు నేను ఆనందించేది ఏంటంటే బ్రదర్, అలాగ వచ్చినప్పుడు బ్రదర్ ఒక్కొక్కరు మొక్క అంట ఆ ఆనందం వచ్చినప్పుడు, ఆనంద బాష్పాలు వచ్చినప్పుడు నా మనసు కరిగిపోద్ది బ్రదర్. దేవా నీకు వందనాలు తండ్రి, ఎంత గొప్ప అవకాశాన్ని ఇచ్చారు వీళ్ళ మధ్యలో నాకు బోర్ వేయడానికని. ఎంతో ఆనందం బ్రదర్. నిజంగా నేను ఒకప్పుడు ఎంత డబ్బు సంపాదించిన, ఎంతమంది తగ్గిసిన, ఎలా తిరిగినా సరే లోపంలో నాకు ఆనందం కలిగేది కాదు. కానీ అప్పుడు వాళ్ళు అలాగ ఆనందపడినప్పుడు నా మనసు ఎంతో సంతోషం అనిపిద్ది బ్రదర్. ఎంతో గొప్ప జీవితం వచ్చేసి చాలు తండ్రి అనుకుంటాను. వేసాను బ్రదర్, బోర్ ఓపెన్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ వచ్చారు, మంచి ఏరియాలో బోర్ వేసామని చెప్పి ఆయన కూడా చాలా సంతోషపడ్డాడు. ఎవరైతే వేయించారో ఆయన వచ్చారు, ఓపెన్ చేసినప్పుడు సంతోషపడ్డాడు. ఈ లాయర్ వచ్చాడు బ్రదర్, ఈసారి తప్పైపోయింది సార్, మీ క్రీస్తు ప్రేమ ఇలా ఉంటుందని నాకు తెలియదని అన్నాడు. చూసా బ్రదర్, అవును నిజంగా ఆయన గొడవ పెట్టుకుంటే నేను గొడవ పెట్టుకుంటే అంతే కదా. కొట్టుకున్న దగ్గరికి తిట్టుకున్న దగ్గరికి బ్రదర్ ఆయనకి మనకు తేడా లేదు కదా. అక్కడ నేను క్రీస్తు ప్రేమ చూపించాను, తర్వాత ఆయన తెలుసుకున్నాడు. ఆయన కోసం ప్రార్థించాను. ఆయన వచ్చి బోర్ ఓపెనింగ్ రోజున వచ్చి వెనకాల దూరంగా ఉండి, సార్ ఒకసారి మీతో మాట్లాడతానండి, ఆయన వచ్చి చెప్పండి సార్ అంటే, తప్పు అయిపోయింది సార్ అన్నాడు. ఏం పర్లేదు రండి సార్ అని భుజం మీద చేసుకొని రండి సార్ అని చెప్పి మధ్యలోకి తీసుకెళ్ళి, లాయర్ గారు కూడా మరి ఎంత సందేహిస్తున్నారు బోర్ పెట్టని ఆయన కూడా అక్కడ కనపరిచాం బ్రదర్. అదే మరి అది బ్రదర్ మన ప్రేమ. ఇంకా ఒక ఏరియా అయితే బ్రదర్, ఒరిస్సాకనే మన ఆంధ్రాకి బార్డర్లు ఉంటుంది బ్రదర్. మారేడుమిల్లి నుంచి బాగా వెళ్ళిపోవాలి మాట, పోతవరం ఇంకా దాటి వెళ్ళిపోవాలి. ఆ ఏరియాలోనే భగతాలని ఉంటారు బ్రదర్, ఒరిస్సా నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు. వాళ్ళ సిస్టమ్ అంతా వేరేగా ఉంటుంది బ్రదర్. వాళ్ళు ఎవరిని ముట్టుకోరు, ఎవరు పెట్టింది తినరు. తనకి వాళ్ళు వెరైటీగా ఉంటారు మనుషులు. అస్సలు యేసుప్రభు అంటే వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు బ్రదర్. ఆ ఏరియాకి ఎవరో సువార్త చేయడానికి వెళ్ళరు. మారేడుమిల్లి పాస్ట్ గారు ఎన్నోసార్లు వెళ్ళారంట ఆ ఏరియాకి. వెళ్తే మారేడుమిల్లి పాస్ట్ గారిని రానివ్వలేదు ఆ ఏరియాకి. అయితే మేము వెళ్ళాం బ్రదర్. అక్కడ ఇలా బోర్లు అవసరతుందని చూడడానికి వెళ్ళి చూస్తే బ్రదర్ 4 కిలోమీటర్ల నుంచి నీళ్ళు తెచ్చుకుంటున్నారు బ్రదర్. చాలా బాధ కలిగింది. ఆ బోర్లు వేయడం కోసమని మేము అక్కడికి వెళ్ళాం బ్రదర్.
బోర్లు వేసాం. అక్కడ దేవుడి మాటలు చెప్తే ఆ మూలలో కూడా బ్రదర్ కొండ పైన అక్కడ కూడా ఉన్నాడు బ్రదర్. మీ ప్రభు గొప్పవాడని చెప్తే గొడవలు ఆడడానికి వచ్చాడు. ఎందుకే మేము ఆ కొండలు ఎక్కి ప్రయాసపడి 3 పెద్ద పెద్ద కాలువలు దాటి ఎన్నో శ్రమలు పడి వెళ్ళాం. అది గుర్తింతలేదు ఆ వ్యక్తి. నేను అన్నాను, సరే మా దేవుడి కోసం పక్కన పెడదాం. సరే నువ్వు ఏ దేవుడిని అయితే నమ్ముతున్నావో నమ్ముకో, నేనేం కాదనలేదు కదా, మిమ్మల్ని ఏం మారిపోమని చెప్పలేదు కదా, నీ వ్యక్తిగతం నీది, నా వ్యక్తిగతం నాది. ఇక్కడ అయితే అవసరం ఉంది బోరు ఇయ్యమంటే అర్థం, లేదంటే కొద్ది శ్రమ మా డీజిల్ గట్ట పోయింది, మేము ఏదో పడతాం పొరాకులో మేము వెనక్కి వెళ్ళిపోతాం చెప్పాం పెద్ద. వెళ్ళిపోండి అక్కడ అసలు వద్దన్నాడు. ఆ చుట్టుపక్కల ఆ ఊరోళ్ళు అప్పటికే 3 ఊర్లు కదా బ్రదర్, జనం అంతా వచ్చున్నారు. తాగుపోతే ఎదవండి ఆ ఊరోళ్ళు చూడు బ్రదర్, ఆడు ఎంత అవమానం పాలవాడు, వీడు తాగుపోతే ఎదవండి, వీడికి జ్ఞానం లేదు. ఆ ఊరిలో అందరూ ఏకమయ్యారు బ్రదర్. వీడు తాగుపోతాడండి, వీడు పొద్దున్న లేచి తాగడం, ఇలా మీకులాంటి మంచి పనులు చేయడానికి వచ్చిన వాళ్ళు వెనక్కి పంపించడం వీడికి తెలుసు. మరి ఈడే నిజంగా తాకంట జ్ఞానవంతుడు అయితే ఈడు ఎవడొకరిని తీసుకొచ్చి బోరే ఎంచలేదండి ఇక్కడ. ఈడు వచ్చిన వాళ్ళు నేనేవాడు మా ఆడవాళ్ళు చూస్తామా 4 కిలోమీటర్లు వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవడం, మేము వెళ్ళి తెచ్చుకోవడం, మా జీవితం అంతా నీళ్ళు తెచ్చుకోవడానికి సరిపోతుందండి మా బ్రతుకు. ఇటువంటి వాళ్ళు ఉండడం వల్ల మా బోర్లు అభివృద్ధి అవుతలేదండి. ఇటువంటి తాగుబోతులు ఉన్న వల్ల ఎవరిని రానివారో వచ్చి వాళ్ళ దగ్గర దోసుకోవడం తప్ప వీళ్ళకి రెండోది ఏం తెలియదండి అని చెప్పి, మీరు అయ్యండి బ్రదర్ మీ మీద ఏ వాళ్ళతో మేము చూసుకుంటా అన్నారు. ఆ ఊరు చక్కగా ఆ బోర్లు వేసాం. దేవుడి మాటలు వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు మాకు ఇంకా దేవుడి మాటలు కావాలి సార్, మీ దేవుడు ఎంత గొప్పవాడని మాకు తెలియదండి, ఎవరు చెప్పలేదండి ఇప్పుడు వచ్చి అంటారు. చెప్పడానికి అసలు రానిస్తేనే కదా, కొన్ని ఎవరైనా వెళ్తుంటే రానిస్తే చెప్పడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. రానిస్తలేదు ఆ ఊర్లో. అప్పుడు వెళ్ళి వెంటనే ఓపెనింగ్ రోజున మారేడుమిల్లి పాస్టర్ గారిని తీసుకుని వెళ్ళి, బ్రదర్ ఈసారి కానీ దేవుడి మాటలు చెప్పండి వీళ్ళకి అందరికీ అని చెప్పాను. ఆ బ్రదర్ చాలా సంతోషపడిపోయి, బ్రదర్ ఎన్నో సంవత్సరాల నుంచి నేను వెయిట్ చేస్తున్నాను బ్రదర్, ఏ రేళ్ళకి వద్దామని రానెత్తలేదు, కానీ నువ్వు ఎంత సులువైన మార్గం మాకు ఏర్పాటు చేసినందుకు చాలా వందనాలు బ్రదర్ అన్నారు. దేవుడే ఏర్పాటు చేసే బ్రదర్ మనం ఏముంటది అని అంటే ఆయన వెళ్ళి పరిచయం చేస్తున్నాడు బ్రదర్. చేస్తున్నాడు బ్రదర్, చాలా సంతోషపడుతున్నాడు. ఆ ఇయర్లీ మధ్యన మందిరాన్ని కడుతున్నాడు బ్రదర్. ఆయన వాళ్ళు కూడా స్థానిక కూడా ప్రెసిడెంట్ కూడా బాగా అర్థం చేసుకొని తర్వాత అంటే మేము ఈ బోర్లు వేసి అక్కడితో మా పని అయిపోయిందని అయితే మేము అనుకోం బ్రదర్. అక్కడ వైద్య సేవ పెట్టాం, అక్కడితో మా పని అయిపోయిందని అయితే మేము అనుకోం బ్రదర్. అక్కడ ఐ క్యాంప్ పెట్టాం, కంటి ఆపరేషన్ చేయిస్తామని చెప్పి అక్కడితో నా పని అయిపోయిందని అయితే నేను అనుకోను బ్రదర్. కొద్దిమంది మాకు టీం ఉంది బ్రదర్, ఒక 22 మంది టీం ఉన్నాం. మళ్ళీ మేము అందరం కలిపి ఆ ఏరియాలోకి సువార్త దండయాత్ర పెడతాం బ్రదర్. కంటి ఆపరేషన్ చేయించిన వాళ్ళని కదా, అమ్మ బాగా కనిపిస్తున్నా లేదా కళ్ళు, మళ్ళీ ఏమైనా చేయించమంటావా, ఆయన నెల్లు మళ్ళీ పలకరిస్తాం. బోర్లు మేము వేయించిన బోరు ఎలా ఉందో లేదో చెక్ చేస్తాం. అంటే నా సొంత వాళ్ళలాగా, అంటే దేవుడు ఇచ్చిన నా కుటుంబం కాబట్టి అందరిని వెళ్ళి పలకరిస్తాం బ్రదర్. దానికోసం ప్రార్థన చేసి ఆ ఊరంతా సువార్త దండయాత్ర చేసి మళ్ళీ అక్కడ స్థానికంగా పాస్టర్ గారు చెప్పాం కదా, బ్రదర్ ఎలా ఉందో ఏంటి సువార్త బాగానే ఉంది ఇక్కడ ఇవన్నీ మాట్లాడొస్తాం. అలాగే ఆ ఏరియాలోనే ఆ ప్రెసిడెంట్ గారు ముందుకు వచ్చి మందిరాన్ని కట్టండి సార్ స్థలం ఇస్తానన్నాడు. అలాగే అటువంటి ఏరియాలోనే ఇంకా చాలా ఉన్నాయి బ్రదర్. ఎవరైనా దైవజనులు ట్రైనింగ్ అయ్యి మాకు ఆత్మలు రక్షించబడాలా అని ఎవరికైనా తలంపు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి బ్రదర్. చాలా ఊర్లు ఉన్నాయి, ఇంకా ఎంతో మందికి సువార్త చెప్పవలసిన ఏరియాలు ఇంకా చాలా ఊర్లు ఉన్నాయి బ్రదర్. అలా కొంతమంది ఒక గొప్ప దైవజనుడు ఉన్నారు బ్రదర్. అయ్యా ఇక్కడ ఇలాగా ఈ ఊరికి బోర్లు లేవండి అంటే ఆ గొప్ప దైవజనుడు ఆ ఏరియాలో అయితే వేయండి బోర్ వేయండి. ఆయన ప్రేమ కలిగి ఎంత ప్రేమ చూడండి బ్రదర్. వీళ్ళు ఎవరో వాళ్ళకి తెలియదు. ఒకప్పుడు నేనే ఆ స్థానికంగా ఉన్న ప్రెసిడెంట్ వెనకాల కానీ ఎంపీటీసీ వెనకాల కానీ వీళ్ళ వెనకాల నేను తిరిగేవాడిని. ఇప్పుడేమో నా వెనకాల తిరుగుతారు ఎవరో ప్రెసిడెంట్ ఎంపీటీసీ వీళ్ళందరూ. సార్ మా ఏరియా అక్కడ మొన్న ఆ ఊర్లో కొద్దిగా బోర్ వేయించి పెట్టారంట కదా సార్ ఎవరితోనో, మా ఊర్లో కూడా అసలు చాలా ఇబ్బందిగా ఉంది వేసి పెట్టండి సార్ అని నన్ను బతిలాడుతున్నారు. చూడండి బ్రదర్, అంటే మన తలంపుల్లోనేమో వాళ్ళ వెనకాల లోకస్తుల వెనకాల మనం తిరిగాం. దేవుడి తలంపు దేవుడు ఆశీర్వదించి దేవుడి తలంపులోనే ఆలే మన వెనకాల తిరిగిలా చేశారు దేవుడు. చాలా సంతోషం, చాలా సంతోషం అండి. ఇదండి బ్రదర్ చేస్తున్న పరిచర్య అయితే. ఇది ఒక ప్రసంగికుడుగానే కాదు, మరొక విధమైన పరిచర్య మాత్రమే కాదు, ఈ విధంగా కూడా పరిచర్య చేసి దేవుని ప్రేమను చేయవచ్చు అనేటువంటి దానికి గొప్ప ఉదాహరణ బ్రదర్ సైమన్ గారు. మీలో నిజంగా ఎవరైనా దేవుని సేవ చేయాలి, ఆత్మలు సంపాదించాలి, సువార్త వెళ్ళని చోటకు వెళ్ళాలి అనే ఉద్దేశం మీలో ఉంటే, దేవుని పిలుపు దేవుని చిత్తము మీ పట్ల అదే అయితే బ్రదర్ నెంబర్ నేను ఇస్తాను. బ్రదర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. మీరు ఏమి ఆలోచించవద్దు, బ్రదర్ మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తారు, అక్కడ పరిసర ప్రాంతాలన్నీ పరిచయం చేస్తారు. ఈ విషయంలో మీరు ఆలోచించండి. ఎందుకంటే మన ఊర్లల్లో మన ప్రాంతాల్లో చర్చి ఉన్న చుట్టుపక్కల 10 చర్చిలు ఉంటున్నాయి. మనకు సువార్త విని 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 మనలో అది అలవాటు అయిపోయింది. కానీ దేవుని ప్రేమని ఎరగని వారు
చాలా మంది ఉన్నారు, రక్షణ ఎరిగిన వారు. అలాంటి దేవుడు కూడా ఉన్నాడా, పిలిస్తే ఆలకించే దేవుడు ఉన్నాడని తెలియని ప్రజలు, అమాయక ప్రజలు, కుడి ఎడమలు ఎరిగిన ప్రజలు చాలా మంది ఉన్నారు. ప్రజల వద్దకి మీరు వెళ్ళదలిస్తే బ్రదర్తో మీరు కాంటాక్ట్ అవ్వండి. దేవుని పని మరి విస్తరింపే చేసేటట్లు మనందరం ప్రార్థించేద్దాం. బ్రదర్, అమూల్యమైన మీ సాక్ష్యాన్ని పంచుకున్నారు. అంతకంటే అమూల్యమైన మీ పరిచర్య, దేవుడు మీకు ఇచ్చిన పరిచర్య ద్వారా దేవుని ప్రేమను తెలియజేస్తూ అనేక ప్రాంతాల్లో దేవుని యొక్క సువార్తను మీరు ప్రకటిస్తూ ఉన్నారు. మీకు తెలిసింది బైబిల్ జ్ఞానం కొంచెమైనా సరే మీ సాక్ష్యం ద్వారా దేవుడిచ్చినటువంటి ఆత్మీయ నడిపింపుతో, ఆయన యొక్క ఆలోచనలతో మరి గ్రామాలను మీరు కదిలిస్తూ ఉన్నారు. చాలా సంతోషం బ్రదర్. ఇంకా మీ యొక్క పరిచర్య ముందుకు వెళ్ళాలని మేమందరం ప్రార్థిస్తాం, కోరుకుంటున్నాం. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్.